వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు పునః ప్రారంభమయ్యాయి. చిన్నారులకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు టీచర్లు, హెల్పర్లు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మొదటి రోజు లంచ్ లో ఎగ్ బిర్యానీ వడ్డించారు సిబ్బంది. చిన్నారులు చక్కగా ఎగ్ బిర్యానీని ఎంజాయ్ చేశారు. తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతిరోజు ఒకే రకమైన భోజనం కాకుండా మెనూలో మార్పులు చేసింది ప్రభుత్వం. వీలున్నప్పుడల్లా చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించాలని నిర్ణయించింది మహిళా శిశు సంక్షేమ శాఖ. అందులో భాగంగానే మొదటి రోజు ఎగ్ బిర్యానీ వడ్డించారు సిబ్బంది. అంగన్వాడీలో చిన్నారుల అడ్మిషన్లను, అటెండెన్స్ ను పెంచడానికి పిల్లలకు టేస్ట్ అనుగుణంగా ఆహారం వడ్డించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా చేయడం వల్ల అంగన్వాడీలకు చిన్నారులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఆట వస్తువులతో పాటు నాణ్యమైన విద్యాబోధన, ఆటలు, పోషక ఆహారం సర్వ్ చేయడం ద్వారా చిన్నారులు, పేరెంట్స్ లో అంగన్వాడీల పట్ల నమ్మకం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు పునః ప్రారంభమయ్యాయి. చిన్నారులకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు టీచర్లు, హెల్పర్లు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మొదటి రోజు లంచ్ లో ఎగ్ బిర్యానీ వడ్డించారు సిబ్బంది. చిన్నారులు చక్కగా ఎగ్ బిర్యానీని ఎంజాయ్ చేశారు. తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతిరోజు ఒకే రకమైన భోజనం కాకుండా మెనూలో మార్పులు చేసింది ప్రభుత్వం. వీలున్నప్పుడల్లా చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించాలని నిర్ణయించింది మహిళా శిశు సంక్షేమ శాఖ. అందులో భాగంగానే మొదటి రోజు ఎగ్ బిర్యానీ వడ్డించారు సిబ్బంది. అంగన్వాడీలో చిన్నారుల అడ్మిషన్లు, అటెండెన్స్ ను పెంచడానికి పిల్లల టేస్ట్ కు అనుగుణంగా ఆహారం వడ్డించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా చేయడం వల్ల అంగన్వాడీలకు చిన్నారులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఆట వస్తువులతో పాటు నాణ్యమైన విద్యాబోధన, ఆటలు, పోషకాహారం సర్వ్ చేయడం ద్వారా చిన్నారులు, పేరెంట్స్ లో అంగన్వాడీల పట్ల నమ్మకం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.